పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. కామారెడ్డికి ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఉద్యమంలో తొలినాళ్లలో గులాబీ జెండాను గుండెకు హత్తుకొని ఆ రోజు నిజామాబాద్ జిల్లా పరిషత్ గెలిచిందంటే అది కామారెడ్డి ప్రాంతం యొక్క చైతన్యం అని చెప్పుకోక తప్పదు. 2001లో 2 జిల్లా పరిషత్లే గెలిచాం మనం. పార్టీ పెట్టిన 6 నెలలకే. ఒకటి నిజామాబాద్ జిల్లా, రెండోది కరీంనగర్ జిల్లా. ఆ రోజు కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతంలో అన్ని మండలాలు గెలిచి నిజామాబాద్ జిల్లా పరిషత్ను కైవసం చేసుకొని ఈ గులాబీ జెండాకు జీవం పోసిన ప్రాంతం ఈ కామారెడ్డి ప్రాంతం. అంత గొప్ప ఉద్యమకారులు ఉన్నారు ఇక్కడ. మరి ఉద్యమాల్లో అప్పట్లో నల్లబెల్లం గురించి బిక్నూరు కాడ ధర్నాలు జరిగితే అరెస్టులై నిజామాబాద్ జైల్లో ఉన్నటువంటి ఉద్యమకారులు కూడా ఉన్నారు ఈ పార్టీలో. మొన్న కూడా బిక్నూరు దగ్గర రైతులకు సాయం చేయాలని అద్భుతమైన పోరాటం చేసినటువంటి ప్రాంతం, చైతన్యవంతమైన ప్రాంతం. నేను మీతో కోరేది ఒక్కటే. సరే, మొన్న శాసనసభ ఎన్నికల్లో పొరపాటో గ్రహపాటో ఏదో జరిగిపోయింది. గతం గతః. భవిష్యత్తు మీద దృష్టి పెడదాం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన సత్తా జాతి మన అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. అనిల్ ఉద్యమకారుడు. ఆయన 2001లోనే గులాబీ జెండా బట్టి కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిన ఒక ఉద్యమకారుడు ఇవాళ గాలి అనిల్ కుమార్ గారు. అంటే మొదటి నుంచి పార్టీలో ఉండి ఉద్యమాల్లో పనిచేసినటువంటి వ్యక్తి అనిల్ కుమార్ గారు. మరి మనకు కూడా ఒక ప్రజాప్రతినిధి ఉంటే మంచి చెడు కష్ట సుఖాల్లో ఆశ అయ్యే వ్యక్తి. బీబీ పాటిల్ లాగా ఉండడు. ఖచ్చితంగా గ్రామాలు తిరుగుతాడు. మన సీనన్న నాయకత్వంలో ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండి పనిచేస్తాడు గాలి అనిల్ కుమార్. దయచేసి కార్యకర్తలు కూడా ఈ 40 రోజులు పట్టుబడదాం, కష్టపడదాం. గాలి అనిల్ గారిని గెలిపించుకొని మళ్ళీ మన పూర్వ వైభవాన్ని ఈ కామారెడ్డి జిల్లాలో చాటాలని చెప్పి కూడా నేను కార్యకర్తలందరినీ కూడా కోరుతా ఉన్నా. లెటస్ గట్టిగా పనిచేద్దాం, ఉద్యమ స్ఫూర్తితో పనిచేద్దాం. కూర్చోండి. అయితే ఈరోజు ప్రజలకు కూడా అన్ని విషయాలు అర్థమవుతా ఉంది. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు ప్రజలు ఇప్పుడిప్పుడే విజ్ఞులైనటువంటి తెలంగాణ ప్రజలు వాస్తవాలను గ్రహిస్తా ఉన్నారు. ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? ఇందాక సీనన్న చెప్పింది 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఊరూరా ఊదరగొట్టిందా లేదా ఈ కాంగ్రెస్ వాళ్ళు? చివరికి ప్రజలు నమ్ముతలేరని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి నోటరీ డాక్యుమెంట్ పంచింది ఇంటింటికి. మంచిదా లేదా? బాండ్ పేపర్లు వస్తే కూడా జనం నమ్మతలేరని ఇది సోనియా గాంధీ మాట, ఇది రాహుల్ గాంధీ మాట, ఇది ఏఐసిసి ఇచ్చిన మాట అని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసింది. సరే, ఆ రోజు మన ప్రజలు నమ్మింది. నిజంగానే కాంగ్రెస్ పార్టీ చేస్తుందేమో అని ఆశించిన మాట వాస్తవం. ఇవాళ వాళ్ళ నిజస్వరూపాలు బయటపడతా ఉన్నాయి. మీరు ఒకసారి వీడియోలో చూడండి వాళ్ళు ఏం చెప్పిండ్రు. ఒక్కొక్కటిగా మనం చూద్దాం. చేసిన వాళ్ళందరూ ఒక్కొక్కటి మీరు దయచేసి ఇది గ్రామాల్లో చర్చ పెట్టాలి. మీరు ఇక్కడ చూడడం కాదు, మీ ఫోన్లలో కూడా పంపిస్తాం మీ అందరికీ. ఇంటింటికి పోవాలి, చూపియాలి, ప్రజలను ఎందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి ఏమంటుండు? మా 100 రోజుల పాలనకు ఈ ఎన్నికలు ఒక రెఫరెండము అంటుండు. అంటే 100 రోజుల్లో ఇన్ని హామీలు ఇచ్చింది, 6 గ్యారంటీలు అమలు చేసి తీర్థము అని చెప్పి బాండ్ పేపర్ల మీద ఇచ్చిండ్రు. మరి ఇప్పుడు నా పాలనకి ఇది రెఫరెండం అంటున్నాడు. మరి తప్పిపోయి కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకో ఏమంటాడు? నేను రుణమాఫీ ఎగ్గొట్టినా నాకు ఓటేసిండ్రు, 4000 పింఛన్ ఇవ్వకపోయినా ఓటేసిండ్రు, తులం బంగారం ఎగ్గొట్టినా ఓటేసిండ్రు, 500 బోనస్ ఎగ్గొట్టినా నాకు ఓటేసిండ్రు. ఇక నేను ఎగనే కొడతా, ఏం చేసుకుంటారో చేసుకో అంటే ఏం చేయాలి మనం? ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడినా రాష్ట్రంలో ప్రభుత్వం ఏం పడిపోదు. అందువల్ల మనము ఈ హామీలన్నీ అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి సురుకు పెట్టాల్సిన అవసరం ఉంది, కర్రు కాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉంది. మొన్న మేము అసెంబ్లీలో పోచారం శ్రీనివాసరెడ్డి అంకుల్ మేము గట్టిగానే మాట్లాడినామా లేదా? మాట్లాడినామా? రేపు బిడ్డ రేవంత్ రెడ్డి
నువ్వు 2 లక్షల రుణమాఫీ చేయలేదు కనుకనే నిన్ను ఓడగొట్టింది మా వాళ్ళు అని మేము బల్ల గుద్ది గట్టిగా మాట్లాడాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి. లేదంటే ఏమంటాడు, అరే నేను 2 లక్షలు ఎగ్గొట్టినా నాకే ఓటేసి పో అనడా? రేపు మేము కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలంటే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయించాలంటే ఈ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఒకటొకటి చూద్దాం. ఇక 2 లక్షల రుణమాఫీ మీద ఏం చెప్పిండో ఒకసారి చూడండి. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పట్టాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి. ఏమన్నాడు? కేసీఆర్ మాఫీ చేసినా మళ్ళా తెచ్చుకోరి, డిసెంబర్ 9 నాడే మళ్ళా చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 పోయి జనవరి వాయ్, ఫిబ్రవరి వాయ్, మార్చి వాయ్, ఏప్రిల్కి వస్తుంది. రుణమాఫీ అయిందా? అయిందా? మొన్న మన అందోల్ కాన్స్టిట్యున్సీ రేగోడ్ మండలానికి బ్యాంక్ వాళ్ళు ఊర్లలో పోయి మీరు క్రాప్ లోన్ పైసలు కట్టరా అని నోటీసులు ఇచ్చింది. బ్యాంక్ అధికారులు ఇవాళ ఊర్ల మీద వెనకటి అంజుమాన్ బ్యాంక్ వాళ్ళు వచ్చినట్టు క్రాప్ లోన్లు కట్టుండని ఇవాళ రైతుల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈయననేమో డిసెంబర్ 9 నాడే మాఫీ చేస్తా అన్నాడు. ఆయన కుర్చీనెక్కటానికి మాత్రం తొందరపడ్డాడు. డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదినం, ఆనాడు నేను కుర్చీలో కూర్చుంటా, మొదటి సంతకం రుణమాఫీ మీద పెడతా అన్నాడు. కానీ వెనకకెవడో కాంగ్రెస్ పార్టీ అది కుర్చీ గుంజుకపోతారు అనుకున్నాడు. 9 తారీఖు దాకా ఆగలే, 7 తారీఖు నాడే కుర్చీలో కూర్చున్నాడు. కుర్చీలో కూర్చున్నందుకు 2 రోజులు ముంగటికి వచ్చిండు, కానీ రుణమాఫీ మాత్రం వెనకకు నూకిండు. మరి అందువల్ల మనం గ్రామాల్లో చర్చ పెట్టాలి. మీరు కామారెడ్డి ఊర్లలో 2 లక్షల రుణమాఫీ అయిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, రుణమాఫీ కానోళ్ళు కారు గుర్తుకు ఓటేయమని ఇలా మనం చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కుల్లా ఎక్కువ లొల్లి లేదుగా. ఈ వీడియో చూపించాలి. రుణమాఫీ అయితే కాంగ్రెస్ ఓటేయి, రుణమాఫీ కాలేదు మా శ్రీనన్న మా హరీష్ అన్న అసెంబ్లీలో ఈ కాంగ్రెస్ వాళ్ళు మెడలు వంచి చేయిస్తారు, కారు గుర్తుకు ఓటేయమని చెప్పి అడగాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్, అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు మిల్లర్లు 1200కు 1400 కొడుతుండ్రు. కాబట్టి 1960 రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఓట్లు కొనే బాధ్యత. 2000 ఏమన్నాడు? వడ్లకు 500 బోనస్ ఇస్తా, 2500 క్వింటాలు వడ్లు కొంటా అన్నాడు. ఇంకా ఒక అడుగు ముందుకేసి, అప్పుడు వానకాలం ఉండే, వానకాలం పట్టొస్తుంది, వడ్లు అమ్మడం ఆపుండ్రి, ఇక మేము రాగానే 500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటా అన్నాడు. వాళ్ళు వచ్చిండ్రు కొన్నారే. వానకాలం వడ్లకు బోనస్ ఇచ్చిండ్రా? ఇప్పుడు యాసంగి వడ్లు వస్తున్నాయి, మక్కలు వస్తాయి, కొన్ని మన ఎల్లారెడ్డిలో మక్కలు వస్తాయి, జర కామారెడ్డి మొక్కన వడ్లు వస్తాయి. మరి ఇప్పుడు వాళ్ళు వడ్లకు 500 ఇస్తామన్నారు, మక్కలకు 500 బోనస్ ఇస్తామన్నారు. ఇప్పుడు మనం అడగాలి, ఏదిరా నాయన మక్కలకు 500 ఇస్తాన్న కుక్కల కొడుక యాడున్నావు రా అని అడగాలి. ఇప్పుడు రేపు ఎట్లా ఓట్లు అడుగుతామని అడగాలనా వద్దా? ఇప్పుడు 500 బోనస్ ఇవ్వకుండా కాంగ్రెస్ ఓడి కామారెడ్డిలో ఎల్లారెడ్డిలో ఊళ్ళకు ఏ ముఖం పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతారో నేను అడుగుతా ఉన్నా. వాళ్ళకి హక్కు ఉన్నదా? నువ్వు బోనస్ ఇస్తా అని చెప్పినావు, మరి ఇప్పుడు యాసంగి వడ్లు వచ్చినాయి, కరెక్ట్ బరాబర్ ఓట్ల ముంగట వడ్లు వస్తున్నాయి. ఇక 15 రోజులు అయితే వడ్లు వస్తాయి. పోలింగ్ అయితే మే 13 తారీఖు. ఇక మనము ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎవరి ఊర్లోకి వచ్చినా ఈ వీడియో చూపించాలి. ఇవి ఎవరు ఇస్తారు చెప్పురు, ఈ బోనస్ సంగతి చెప్పురు. బోనస్ ఇచ్చింది గప్పుడు మా ఊళ్ళోకి వచ్చి ఓట్లు అడుగుండి అని చెప్పి గ్రామాల్లో మీరు మంచిగా రైతులతో చర్చ పెట్టండి. ఈ కాంగ్రెస్ పార్టీ మోసాన్ని మీరు ఎండగట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఊళ్ళో చెప్పండి. ఇప్పుడు కళ్ళాల కాడ మనకు కూడా అందరికీ రైతులవే వడ్లు ఉంటాయి. కళ్ళాల కాడ పోయిన కాడ
500 బోనస్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటు, బోనస్ ఇవ్వకపోతే మా ఓటు కారు గుర్తుకే.